తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని గోవిందప్పనాయుడు కండ్రిక ప్రాథమిక పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 50 ఏళ్లుగా ఉన్న పాఠశాల విలీనం తగదని సర్పంచ్ మురళి, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారికి, ఎంఈఓ గారికి, డిఓ గారికి ఊరి గ్రామ ప్రజలు తెలియజేయడం ఏమనగా, మా స్కూల్ ఏర్పాటు చేసి ఊరు ఏర్పాటు చేసినప్పటి నుంచి స్కూల్ ఉంది. కానీ ఇప్పుడు స్కూల్ విలీనంలోనే ఈ స్కూల్ ఎస్ఎన్ కంట్రీ హెచ్డబ్ల్యూ స్కూల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల ఇక్కడ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా పిల్లలు చాలా దూరంగా వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల డ్రాప్అవుట్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి మా స్కూల్ మాకే కావాలనే నినాదంతోనే మా స్కూల్ మా గ్రామంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మా గ్రామంలోనే 54 మంది పిల్లలు ఉన్నారు. కానీ ఈ పిల్లల స్ట్రెంత్ ఉన్నా కూడా ఈ స్కూల్ని తీసేయడానికి కారణం ఏంటో కానీ మాకు తెలియదు. మా స్కూల్ మాకే కావాలనే పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా కోరుకోవడం జరిగింది. కాబట్టి మా స్కూల్ మాకే కావాలనే ఉద్దేశంతోనే ఈ విన్నపం. కమిటీ ఏమైనా ఏర్పాటు చేస్తారా? కమిటీ ద్వారానే ఏర్పాటు చేసాము. కమిటీ నెంబర్ల మూలంగానే కలెక్టర్ గారికి, ఎంఈఓ గారికి పిటిషన్లు కూడా అందజేయడం జరిగింది. అందులో కూడా మాకు స్పందన ఏ మాత్రం కనిపించలేదు. మా ఊరి మా బడి మాకే కావాలని జనాలంతా, మేము గ్రామ ప్రజలు, పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా ఏకకట్టుతో మేము ఎన్ని రోజులైనా కొనసాగిస్తాము. మాకు న్యాయం జరిగే అంతవరకు ఎన్ని రోజులైనా కానీ ఈ నిబంధనలను మేము కొనసాగుతూనే ఉంటాము. కావాలంటే ఎస్ఐ గారిని అడిగేసి కూడా మేము రోడ్డు మీద కూడా ధర్నాలకి సిద్ధమవుతాము. రోడ్డు మీద ఏకైకంగా ఒక వారం స్కూల్ విలీనం చేసేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా? కమిటీ మీటింగ్ చేస్తారా? కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెడితే పంచాయత్ సెక్రటరీ విద్యాశాఖ మంత్రి గారికి, కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఎంఈఓ గారికి ప్రతి ఒక్క అధికారులు గత 50 సంవత్సరాలుగా మా గ్రామంలో స్కూల్ ఉంది. ఇప్పుడు వీడినం చేసేది మా కమిటీకి కానీ మా గ్రామస్తులు కానీ ఎవరు తెలియజేయలేదు. ఇక్కడి నుంచి చిన్నపిల్లలు బయటకు పోవాలంటే 1 కిలోమీటర్ పోవాలి, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వీడియో మాకు నచ్చలేదు. ఇక్కడనే మా బడి, మా స్కూల్ మా ఊరిలో ఉండాలి, మాకే కావాలి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ రోడ్ పైన మా బడి మాకే కావాలి, మా ఊరు మాకే కావాలి. ఈ విలీనాన్ని ఆపండి. 1 కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళాలి. చిన్న పిల్లలు, ఆడపిల్లలు వెళ్ళలేరు, బాధ్యత లేదు. కాబట్టి ఈ విలీనాన్ని ఆపండి. మా బడి మాకే కావాలి, మా ఊరు మాకే కావాలి. ఈ విలీనాన్ని ఆపండి. మా బడి మాకే కావాలి, మా ఊరు మాకే కావాలి. నా పేరు ఆరుముఖం. మాది గోవిందప్పనాయుడు కండ్రిక హరిజనవాడ, నారాయణవరం మండలం, అరణ్యకండ్రిక పంచాయతీ, తిరుపతి జిల్లా. మాది మా స్కూల్ మాకు తెలిసినప్పటి నుంచి గత 50 సంవత్సరములుగా మా ఊర్లోనే ఉండడం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్గా ఉండేది 1-2 తరగతులను నిలిపేసి 3, 4, 5 తరగతులను వేరే స్కూల్కి తరలించడం మాకందరికీ ఇష్టం లేదు. మా పిల్లలు చిన్న వయసు, చిన్న పిల్లకాయలు, వాళ్ళు బయట వెళ్ళిపోవాలంటే కనీసం 1 కిలోమీటర్ దూరం ఉంది. ఆ కిలోమీటర్ దూరంలో చెట్లు, పొదలు, ఈ బావులు ఉంది. ఎక్కడైనా ఏ అపాయం జరిగితే ఆ పిల్లల్ని ఆదుకునే దిక్కు ఉండదు. కుక్కల బారి నుంచి తట్టుకోలేరు. ఇటువంటి సందర్భాల్లో మేము ఆడికి పంపించాలంటే మాకు కష్టంతో కూడిన పని. మేము మా స్కూల్ మాకే కావాలి, మా ఊరు మా బడి మాకే కావాలనేసి కలెక్టర్ దగ్గరికి, ఎంఈఓ దగ్గరికి, అందరి ఎస్ఐ దగ్గరికి, వీళ్ళ దగ్గర అంతా కూడా అర్జీలు ఇచ్చున్నాము. కానీ వీళ్ళు కూడా దాని మీద ఏ స్పందన కనిపించడం లేదు. ఈ సందర్భంగా మేము రోడ్ల మీద కూడా ధర్నాలకు దిగేదానికి కూడా
ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము దిగి మా బడి మాకే కావాలన్న ప్రయత్నాన్ని నెరవేర్చుకుంటామని కూడా మేము అధికారులకు స్పందించడం జరుగుతూ ఉంది. ఇకైనా మా బాధను ఆలోచించి మా బడి మా ఊరు మా స్కూల్ మాకే ఇచ్చేయండి, ప్రైమరీ స్కూల్లోనే మోడల్ ప్రైమరీ స్కూల్గానే ఉన్నచలనిదిగా అధికారులందరికీ కూడా కోరి ప్రార్థిస్తున్నాము.